బేసిక్లీ దిస్ హోల్ ఈ టారిఫ్స్ ఇవన్నీ అమెరికా దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మనం అందరం ఎక్కువ రియాక్ట్ అవుతున్నాం. ఒక టారిఫ్ ఎందుకు పెడతారు? ఒక దేశం వాళ్ళకి వాళ్ళ లోకల్ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలని, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ అవ్వాలని, వాళ్ళ రాష్ట్రానికి రెవెన్యూ రావాలని చెప్పి. అమెరికా ఆల్ దీస్ ఇయర్స్ హెస్ బీన్ అ వెరీ ఫ్రీ ప్లేస్. ఇట్ వాజ్ లాస్ట్ 60-70 ఇయర్స్కి టోటల్ ఫ్రీ ట్రేడ్ చేసే ఒక కంట్రీ. అక్కడ ఇలాంటి రూల్స్ ఉంటాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు అక్కడ అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళు లేదు మనకు చాలా నష్టం జరిగిపోతుందని చెప్పి వాళ్ళు రకరకాల మెథడ్స్ పెడుతున్నారు. వాళ్ళు టారిఫ్లు పెడితేనే వాళ్ళకి పనులు వస్తాయని, వాళ్ళ దేశం బాగుపడుతుందని అది వాళ్ళ ఫీలింగ్. ఆ చర్యలో ఇదొకటి. ఇది సినిమాల మీద 100% టారిఫ్ పెట్టడం. అంటే ఏమవుతుంది, నార్మల్గా చాలా ఇంగ్లీష్ ఫిల్మ్స్ కెనడాలో షూట్ చేస్తున్నారు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి. అక్కడ వర్కర్స్ అందరు కెనేడియన్ వర్కర్స్ పనిచేస్తున్నారు, కెనేడియన్ స్టూడియోస్లో షూట్ చేస్తున్నారు, కెనడాలో విఎఫ్ఎక్స్లు చేసుకుంటున్నారు, అమెరికాకు వచ్చి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో చేస్తున్నారు, న్యూజిలాండ్లో చేస్తున్నారు. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో ఇంగ్లీష్ సినిమాలు తీసి అమెరికాలో రిలీజ్ చేస్తున్నారు. బికాస్ దట్ ఈస్ ద లార్జెస్ట్ మార్కెట్ ఫర్ దోస్ ఫిల్మ్స్. లార్జ్ మార్కెట్, మేబీ నాట్ ద లార్జెస్ట్. దానివల్ల లేదు మా ఊర్లో తీసిన సినిమాలకే మేము ట్యాక్స్లు ఇలా పెట్టుకుంటాం, బయట ఊర్లో తీసిన సినిమాలకి మేము ట్యాక్స్ వేస్తామని వాడు రూల్ పెట్టారు. ఇన్ వన్ వే ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ది రూల్ దట్ మేమందరం తెలుగు సినిమాలు చెన్నైలో తీసేవాళ్ళం. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చెప్పి అప్పుడు గవర్నమెంట్స్ ఇక్కడ మాకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వటం వల్ల మేము చెన్నై వదిలేసేసి హైదరాబాద్కి వచ్చాం. దానివల్ల లోకల్ హైదరాబాద్లో చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి, మన రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ వచ్చింది. అది ఫేరా అన్ఫేరా? ఒకే దేశంలో ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళిపోవటం. ఈ రాష్ట్రం అవసరం ఈ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రం అవసరం ఆ రాష్ట్రాన్ని. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక ఇండస్ట్రీ పెడతారు. ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ గివింగ్ రిబేట్స్ అండ్ బెనిఫిట్స్. దీస్ ఆర్ ఆల్ బిజినెస్ డిసిషన్స్. మనకు మొమెంటరీగా కోపాలు రావచ్చు, బట్ ఫైనలీ దీస్ ఆర్ ఆల్ డిసిషన్స్ దట్ ఈచ్ గవర్నమెంట్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు పెట్టుకుంటారు ఆ రూల్ని, వర్కౌట్ కాకపోతే ఆ రూల్ని వదిలేసేస్తారు. సో డెఫినెట్గా దీనివల్ల వీళ్ళు ఇది ఒట్టి ఇంగ్లీష్ సినిమాలకే వాడతారా ఈ రూలు, లేదు తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, హిందీ సినిమాలు, ఇండియా నుంచి వెళ్ళిన సినిమాలకు కూడా వాడతారా అని తెలియదు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, మన కామర్స్ సెక్రటరీలు మన గవర్నమెంట్ ద్వారా అమెరికాకి చెప్పి, సార్ ఇంగ్లీష్ ఫిలిమ్స్కి అయితే ఓకే, ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ మా సినిమాలకి ఈ టారిఫ్స్ వేయకండి, వేస్తే మేము కూడా మీ అమెరికన్ హాలీవుడ్ సినిమాలు, మీ ఇండియాకి వచ్చిన హాలీవుడ్ సినిమాల మీద కూడా మేము ట్యాక్స్లు వేయాల్సి వస్తుంది. దానివల్ల ఇద్దరికీ మంచిది కాదు. అక్కడ థియేటర్స్ ఫిల్ అవ్వవు, ఇక్కడ థియేటర్స్ ఫిల్ అవ్వవు. అండ్ ద ఫిలిం ఇండస్ట్రీలో ఒక పార్టు థియేటర్స్ సఫర్ అవుతున్నాయి. ఎక్కువ సినిమాలు కావాలా, ఇక్కడ థియేటర్స్లో ఉద్యోగాలు పోతే అక్కడ థియేటర్స్లో కూడా సఫర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడుండే తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు ఆ ఊళ్ళల్లో చాలా థియేటర్స్ని చాలా రోజులు ఫిల్ చేస్తున్నాయి. సో ఇది ఆ పెద్దవాళ్ళు వాళ్ళు వే చేసి దీనివల్ల ఓవరాల్ ఎకానమీ మీద బెటర్ ఇంపాక్ట్ ఉందనుకుంటే కంటిన్యూ చేస్తారు, లేదు తక్కువ ఇంపాక్ట్ ఉందనుకుంటే వదిలేసేస్తారు. అంటే మన సినిమా చేస్తే బేసిక్లీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ చాలా లోగా ఉంటుంది. వాళ్ళ థియేటర్స్లో మనలాగా హై ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండదు. మనకి ఇప్పుడైతే జిఎస్టీ 18%, 12% చేశారు, వాళ్ళకి దానికన్నా బాగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మనకి ఇండియన్ సినిమా రిలీజ్ చేస్తే ఆ ఉన్న 7-8%ని 14% చేస్తాడా, 100% అంటే 7ని 14 చేస్తాడా, లేకపోతే ఇంకే వేరే రూల్ పెడతారా తెలియదు మనకి ఇంకా. అప్పుడు డెఫినెట్గా దానివల్ల ఇండియన్ సినిమాకి రేట్ తగ్గిపోతుంది. ఇప్పుడు 10 రూపాయలకు కొనేదానికి 7 రూపాయలకు కొంటాడో, 8 రూపాయలకు కొంటాడో, 6 రూపాయలకు కొంటాడు, డిపెండింగ్ ఆన్ వాట్ ట్యాక్స్ అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి లెవిడ్. ఇక్కడలాగా ట్యాక్స్ ఎవేజన్లు అవన్నీ చాలా కష్టం, ఆ ఊర్లో పట్టుకుంటారు. అమెరికాలో షూట్ చేయని సినిమాలు అది చదివితే అన్ని భాషల సినిమాలు, చైనీస్ ఫిల్మ్కి ఇండియన్ ఫిల్మ్ అన్నిటికీ లాగా ఉంది. సో అది ఇప్పుడు నౌ ఇట్ ఇస్ ఇన్ అ ట్వీట్, వాళ్ళ కామర్స్ సెక్రటరీకి ట్వీట్ చేశారు,
వాళ్ళు దాన్ని లా ఇంప్లిమెంట్ చేస్తారా, 3 monthsలో చేస్తారా, 3 daysలో చేస్తారా, అది మనం వెయిట్ చేసి వాచ్ చేయాలి. సో అది అది ఒక రకంగా చైనీస్ సినిమాలకు కూడా బాగా అందరికీ అమెరికన్ ఇట్స్ ఇంపాక్ట్ఫుల్ ఫర్ ఆల్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్స్, చైనీస్ ఫిల్మ్స్, జాపనీస్ ఫిల్మ్స్, అన్నీ ఆల్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్స్. ఆల్సో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఫర్ ఇంగ్లీష్ ఫిల్మ్స్, హాలీవుడ్ బేస్డ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ విచ్ ఆర్ షాట్ అవుట్ సైడ్ హాలీవుడ్. ఆర్ అది అతను మెయిన్ అది తనకేంటి వాళ్ళ ఊర్లో స్టూడియోలకి ఎక్కువ పని రావాలా, వాళ్ళ ఊర్లో వర్కర్స్కి ఎక్కువ పని రావాలని వాళ్ళ ఫీలింగ్. బయటకి ఎందుకు వెళ్ళి షూట్ చేస్తున్నారు? బయట ఊర్లో వర్కర్స్ తక్కువ వేజెస్లో దొరుకుతున్నారు కాబట్టి, స్టూడియో ఫెసిలిటీస్ తక్కువలో దొరుకుతున్నాయి కాబట్టి, విఎఫ్ఎక్స్ తక్కువలో ఉంది కాబట్టి బయటకు వెళ్ళి చేస్తున్నారు. వాళ్ళ ఊర్లో అంత ఎఫిషియెంట్గా లేదని బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు మన దగ్గర రిలీజ్ అయితే ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? సేమ్ మనం దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ సినిమా అండ్ హాలీవుడ్ సినిమా. మనకు ఒకే ట్యాక్స్, జిఎస్టీ ఇస్ ద సేమ్. బట్ అమెరికాలో మాత్రం కొద్దిగా తక్కువ ఉంటుంది ఆ ట్యాక్స్. ఆ బేసిక్ ట్యాక్సే తక్కువ, అది అందరి సినిమాలకు తక్కువ, వాళ్ళ హాలీవుడ్ సినిమాలు అన్నిటికీ తక్కువ. దెర్ ఇస్ నో సెపరేట్ థింగ్ మన సినిమాలకి ఇంత, వాళ్ళ సినిమాలకి అంత ఏం లేదు. ఆల్ ఫిల్మ్స్కి సినిమా థియేటర్లో వేస్తే ఇంత స్మాల్ ట్యాక్స్ కట్టేసి వేసుకోవాలంతే. సి హీఈస్ వరీడ్ అబౌట్ హిజ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, హిజ్ డొమెస్టిక్ ఇష్యూస్. నా దేశం గురించి నేను పట్టించుకుంటాను, మమ్మల్ని ఎక్కువ రోజులు మీరు తినేశారు. ఆయన ఎలా మాట్లాడుతున్నారు, మేము చాలా పెద్ద రాజులు లాగా అందరికీ దానాలు చేస్తూ ఉన్నాం, ఇప్పుడు మా ఖజానా చూసుకుంటే బాగా ఇబ్బందిగా ఉంది, సో నేను దాన్ని బాగు చేసుకోవాలని అతను చేసుకుంటున్నాడు. ఇప్పుడు అది తప్పు లేదు, నువ్వు ఇన్ని రోజులు ఇచ్చావు ఇంకా ఫ్రీగా ఇవ్వమంటే, దట్ ఈస్ వన్ థింకింగ్. లేదు అమెరికా ఇస్ అ లీడర్ ఫర్ ద వరల్డ్ ఎకనామిక్ థింగ్, వాళ్ళు ఇలా ఇంబ్యాలెన్సెస్ చేయకూడదు, దీనివల్ల మొత్తం ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందని వాళ్ళలో కూడా చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో వెళ్తే అంటే కొన్ని అలవాట్లు పోతాయి. వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉంటుంది, ఇవాళ 10 రూపాయలకు వచ్చేవాడు రేపు అమెరికాలో పనిచేసేటప్పుడు 14 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అక్కడ పెరగచ్చు, కానీ వాళ్ళకి ఏంటి, మా వర్కర్కి డబ్బు వస్తుంది కదా, మాకు లోకల్ వాడికి డబ్బు వస్తుంది కదా, మా లోకల్ స్టూడియోలో పని వస్తుంది కదా, మన డబ్బు మన దగ్గర ఉండాలి, మన దగ్గర పెట్టుకోండి అని వాళ్ళ ఇష్టం వాళ్ళది. దే ఆర్ మోర్ వరిడ్. ఈ టారిఫ్ ఎప్పుడైనా ఏ కంట్రీ అయినా టారిఫ్ పెడితే లోకల్ ఎంప్లాయ్మెంట్కి, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఉంటే పెడతారు. దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ వస్తే నెక్స్ట్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎనీ టారిఫ్ ఇస్ పుట్ ఫార్ లోకల్, టు హెల్ప్ ద లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ వర్కర్స్. మన సింపుల్ ఎగ్జాంపుల్, మన ఆంధ్ర, తమిళనాడు ఎగ్జాంపుల్, వీఆర్ ఆల్ దేర్ 100% సినిమాలు అక్కడ తీసేవాళ్ళు, ఒక 2%, 5% సబ్సిడీ కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళం. 95% ఎప్పుడు షిఫ్ట్ అయింది? అక్కడ తీస్తే ఒక ట్యాక్స్ ఉంటుంది, ఇక్కడ తీస్తే వేరే ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, కాబట్టి ఒక్క దెబ్బతో అందరం వచ్చేసాం. ఇప్పుడు మన తెలుగు సినిమాలు వెళ్ళి అమెరికాలో ఎక్కువ భాగం షూట్ చేస్తే మనకేమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు? అదే ఆ అమెరికా సేల్ ఇప్పుడు ఈ అడిషనల్ ట్యాక్స్ వస్తే ఉండదు అంతే. వస్తే ఇది వస్తే ఈ ట్యాక్స్ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అయితే ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు బాగా ఎక్కువ లండన్లోనూ చేస్తున్నారు. ఇప్పుడు లండన్లోకి ఎందుకు వెళ్ళి చేస్తున్నారు? అక్కడ లండన్ గవర్నమెంట్ బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి, దట్స్ ఆల్. ఈచ్ గవర్నమెంట్, ఆ లండన్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ దేశంలో ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి కొంచెం వాళ్ళ స్టూడియోలు ఫిల్ అవుతాయి, సో ఇట్స్ గుడ్ ఫర్ దేర్ ఎకానమీ. అంటే ఒక మనిషి వచ్చి ఇక్కడి నుంచి అమెరికా, ఆ లండన్ ఫ్లై అయ్యి అక్కడ హోటల్స్లో ఉండి అక్కడ కార్లు వాడి వాళ్ళ ఎకానమీ మూవ్ అవుతుందని వాళ్ళ ఫీలింగ్. అలా ఇప్పుడు పెట్టిన ట్రంప్ పెట్టిన కొత్త రూల్ వల్ల ఇప్పుడు ఇండియాలో కూడా చాలా రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్లో వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ, అక్కడ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని మధ్యప్రదేశ్ తీసుకెళ్లాలని ఆ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఫిల్మ్ సిటీ కావాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎవ్రీ గవర్నమెంట్ విల్ ట్రై మోస్ట్ కండ్యూసివ్, మోస్ట్ ఎకనామికల్, మోస్ట్ ఎఫిషియంట్ ఎక్కడ ఉందో అక్కడ ఇండస్ట్రీ సెటిల్ అవుతుంది.